తరతరాలుగా ప్రభువుని సేవిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ దశాబ్దాలుగా భక్తి చేస్తూ ప్రవర్తనలో పరివర్తన లేకుండా, మన జీవితాలలో ఆధ్యాత్మిక సత్యమే లేకుండా అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించటం వలన మనం సాధించేది కూడా ఏమీ లేదండి. అందుకనే కొన్ని ప్రార్థనలు ఫలించటం లేదు. అందుకనే కొంతమంది భక్తి ఏ విధమైనటువంటి ప్రభావము వారి కుటుంబము పైన చూపటం లేదు. ఎందుకంటే భక్తి సంబంధమైన సత్యము వాళ్ళల్లో లేదు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దైవ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతూ అదో రకమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వాటిలో నుంచి అలాంటి భావజాలం కలిగిన వారు బయటపడితే దేవుడు అద్భుతాలను చేస్తాడు. ఇప్పటికే ధర్మంగా దేవుని సేవిస్తూ మీరు వెళుతూ ఉన్న సంఘాలలో గొప్పగా సహకరిస్తూ ఉన్నటువంటి విశ్వాసులను, నాణ్యమైన సేవలు, నాణ్యమైన ఉపదేశాలు చేస్తూ ఉన్న దైవ సేవకులను, నాయకులను నేను అభినందిస్తున్నాను. మిగిలినటువంటి వాళ్ళు దేవుని వాక్యం అనే అద్దము వెలుగులో పరిశీలించుకొని ప్రభావము కలిగిన ప్రభు సేవలో, ప్రభు భక్తిలో ముందుకు సాగుదాం.